శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామ హరే కకుత్సకుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే యటంచో మదిరంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి పరంధామ నివాసులో దొరట దాశరథి కరుణాపయోనిధి. స్వామి దాశరథి కరుణాసముద్రుడా, రామ హరి కకుత్సవంశ తిలక రఘురామ హరే హరే అంటూ కొంగల గొంతు సారించి సంస్మరిస్తూ ఉన్న జనులు ఈ భవంను విడిచి పరంధామమును పొందడం తథ్యం కదా స్వామి. నీ నామ మహిమ ఎంత గొప్పదయ్యా, భవసాగరాన్ని దాటించే నావకదయ్యా అంటూ తలుచుకుంటూ చెప్పుకుంటూ వింటూ పులకరించిపోయారు భద్రాచల రామదాసు గారు. ఈ భావనను మన శేషప్ప గారు తన నారసింహునికి ఇలా విన్నవించారు. నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా పులకాంకురములు మీన పుట్టువాడు, నయమైన నీ దివ్య నామ కీర్తనలోన మగ్నుడై దేహంబు మరచువాడు, పాలంబుతో నీదు పాద పద్మయుగమునకు ప్రేమతో దండ సమర్పించువాడు, హా పుండరీకాక్ష హా రామ హరి అంచు వేట్కతో కేకలు వేయువాడు, చిత్తకమలంబునను నిన్ను చేర్చువాడు, నీదు లోకంబునందుండు నీరజాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ, నీ కథలు చెవిని పడగానే శరీరంలో పులకాంకురాలు పుట్టేంత అదృష్టవంతుడు. నీ దివ్య నామ కీర్తనలో మగ్నుడై శరీరాన్ని మరచేవాడు, నుదురు నీ పాదపద్మాలకు ప్రేమగా తాటించి దండం పెట్టేవాడు, హా పుండరీకాక్ష హా రామ హరి అంటూ నీ నామాన్ని బిగ్గరగా జపించేవాడు, నీ లోకం చేరి నీతో మనస్సును నీకు దగ్గరగా ఉంచేవాడు అవుతారు కదా స్వామి అంటూ సంతోషపడ్డారు. ఇది ఎలా సాధ్యము అనంటే, పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్, హరినీ నామము సోకిన సురవందిత నీను నటుల సులభుడ కృష్ణ. ఇనుమును పరుసవేది తాకితే అది కూడా బంగారం అవుతుంది స్వామి. అలాగే నీ నామం తాకితే దేవతల చేత వందనాలు అందుకునే నీ అమృత గుణగణాలు నాకు అబ్బి నేను నీలా అవుతాను కదా కృష్ణ అని అన్నారు కృష్ణ శతకకర్త. అందుకే 1కి 10 సార్లు ఆ నృసింహుని తలుచుకుంటూ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఇష్టదైవాన్ని గురించి కీర్తిస్తూ ఆ లీలలను తలుచుకుంటూ మనము పులకిద్దామా? నరసింహావతార కథ పరమానంద సుధా, నరసింహావతార కథ పరమానంద సుధా, ఇలలో ధర్మము నిలుపగ హరియే దశరూపములను దాల్చె కదా, నరసింహావతార కథ పరమానంద సుధా, పరమానంద సుధా. శాపవశమున జయ విజయులు ఈ జగతిన సురులై జనించి, హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహమూర్తి వధించి,
శాపవశమున జయ విజయులు ఈ జగతిన సురులై జనించి హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహమూర్తి వధించి వాణి అనుజుడౌ కనక కసిపొడి శ్రీహరి ద్వేషియై అహంకరించి నరసింహావతార కథ పరమానంద సుధా పరమానంద సుధా. దానవేశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించి బాల్యము నుండి భక్తి భావమున శ్రీహరి పదముల సేవించి దానవేశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించి బాల్యము నుండి భక్తి భావమున శ్రీహరి పదముల సేవించి మహావిష్ణువే అన్ని వేళలా తన వెన్ను కాచునని విశ్వసించి నరసింహావతార కథ పరమానంద సుధా పరమానంద సుధా. సుతుని హరిభక్తి సుంత సైపక హిరణ్యకశిపుడు హింసించి ఎందుగలడు గోవిందుడని బాల ప్రహ్లాదుని ప్రశ్నించి సుతుని హరిభక్తి సుంత సైపక హిరణ్యకశిపుడు హింసించి ఎందుగలడు గోవిందుడని బాల ప్రహ్లాదుని ప్రశ్నించి కంబమందున ఉదయముందిన నరసింహుడు తనుజుని సంహరించి నరసింహావతార కథ పరమానంద సుధా. ఇలలో ధర్మము నిలుపగహరియే దశరూపములను దాల్చె కదా నరసింహావతార కథ పరమానంద సుధా పరమానంద సుధా. పోతనామాచులు వ్యాస మహర్షుల వారు వర్ణించిన మహాభారతంలోని ప్రహ్లాద చరిత్రను ఇంత చక్కగా 2-3 నిమిషాల్లో పాడుకోగలిగేలా అనుగ్రహించి వారికి పాడిన వారికి ప్రతి ఒక్కరికి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు. ఈ పాట తెలిసేలా చేసిన నృసింహునికి వేల వేల కోట్ల కోట్ల అనంత ప్రణామాలు. స్వామి, నీ అనుగ్రహం సర్వకాల సర్వావస్థల్లో ఉండాలి. ఇంకా 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 నీ గురించి తెలుసుకుంటూ పాడుకుంటూ దర్శిస్తూ స్మరిస్తూ మననం చేస్తూ ధరించే అదృష్టం లభించాలి. ధన్యాస్మి. స్వస్తి.